ఇండియా ఈజ్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ. భారతదేశం బహుభాషా నిలయం. అయితే మన లోక్సభలో ఎక్కువగా కొన్ని భాషలే డామినేట్ అవుతుంటాయి, ముఖ్యంగా హిందీ. ఎవరైతే తెలుగు, తమిళ్, కన్నడ రకరకాల భారతీయ భాషల్లో లోక్సభ ప్రొసీడింగ్స్ వినాలనుకుంటారో, అర్థం చేసుకోవాలనుకుంటారో ఇప్పుడు వాళ్ళకి సులభతరం అయిపోతుంది అనమాట. లోక్సభలో ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు 18 భాషల్లో యూట్యూబ్లో మనకి లైవ్లో రానున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ, అస్సామీస్, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, కన్నడ, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు మరియు ఉర్దూ అన్నమాట. ఇక్కడ లోక్సభ స్టార్ట్ కాకముందు, ప్రొసీడింగ్ స్టార్ట్ కాకముందు కొన్ని నిమిషాల ముందు అక్కడ రకరకాల భాషా సెల్స్ ఉంటాయి అన్నమాట. దానిలో ఇంటర్ప్రిటేటర్స్ ఉంటారనమాట, అనువాదం చేసేవాళ్ళు. వాళ్ళు లైవ్లో కూర్చుని యూట్యూబ్లో అనువాదం ఇస్తూ ఉంటారనమాట. సో ఏ భాష అయినా, ఇండియాలో అనేక భాషలు ఉన్నాయి. మన 8th షెడ్యూల్లోనే 22 భాషలు గుర్తించారనమాట. దానిలో కొన్ని భాషలు కాశ్మీరీ, కొంకణి, నేపాలీ, సింధీ, సంతాలి, వీటికి ఇంకా అనువాదం చేసే సెల్స్ ఆపరేషన్లోకి రాలేదన్నమాట. అవి కూడా త్వరలో రాబోతున్నాయి. ఎవరైతే కొంతమంది హ్యూమన్స్, అంటే హ్యూమన్ ఇంటర్ప్రిటేటర్సే ఎవరైతే ఆ భాషలో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి లైవ్లో ఇది చేపిస్తున్నారనమాట, రిలేలో ఇది చేపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి 2 ఏళ్ల నుంచి వీళ్ళు రిక్రూట్ చేసుకుని ఇప్పుడు లైవ్లో అన్ని భాషలకు సంబంధించి భారతదేశంలోని దాదాపు 18 భాషల్లో లోక్సభ ప్రొసీడింగ్స్ రాబోతున్నాయంట. ఇది చాలా అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో ఏం జరిగిందో తెలియాలి. వాళ్ళ దేవాలయం, అంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంటు దేవాలయం కాబట్టి అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి తెలియాలి. కాబట్టి అన్ని భాషలో రావటం వల్ల ప్రాంతీయ భాషల గౌరవం బాగుంటుంది. దాంతోపాటు ప్రాంతీయ భాషలు మాట్లాడే వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతాయి, స్పష్టంగా అర్థమవుతాయి. మన ప్రతినిధులు మన అంశాలు, ముఖ్యమైన అంశాలు ఎలా డిస్కస్ చేస్తారో కూడా మనకు అర్థమవుతుంది.